హలో అండి, పిల్లల కోసం నేను జిలేబీ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు జిలేబీ చేయటం రాదు, అది తెలుసు కూడా మా ఇంట్లో వాళ్ళకి. నాకు జిలేబీ చేయటం రాదనేసి డాడీని బయట నుంచి జిలేబీ తీసుకురమ్మన్నారు. నేనుండగా బయట ఫుడ్డా, నో వే, తగ్గేదేలే. ఎలాగైనా నేను జిలేబీ చేయాలని ఫిక్స్ అయిపోయా. అందుకే మా ఇంట్లో జిలేబీ ఈరోజు. నేను చెప్పినట్టుగా జిలేబీ వినాలి, జిలేబీ చెప్పినట్టుగా నేను వినకూడదు. సరేనా? లెట్స్ స్టార్ట్ జిలేబీ రెసిపీ. ఒక గిన్నెలో సాయి మినపప్పు వేసుకున్నాను. సో ఒకసారి వాటర్తో నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ వేసేసి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత సో మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మరీ పలసగా చేసుకోవద్దు, జిలేబీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. కొంచెం థిక్గానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం హైలైట్గా ఉంటుందనేసి ఫుడ్ కలర్ కొంచెం కలిపాను. ఇది ఆప్షనల్ అనమాట. సో ఫుడ్ కలర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సో అది పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఒక కప్పు షుగర్, హాఫ్ కప్ వాటర్ అనేది వేసేసి ఇందులో కూడా నేను కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసి తీగ పాకం వచ్చేలాగా చేసుకున్నాను. సో తీగ పాకం వచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఇక్కడ నేను పెరుగు ప్యాకెట్ అనేది ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా జిలేబీ బ్యాటర్ ఉంది కదా, అది పెరుగు ప్యాకెట్లో ఇలా వేసుకున్న తర్వాత చిన్న హోల్ కట్ చేసుకున్నాను నేను. చూసారు కదా, కైంచితో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా జిలేబీ లెక్క వేసుకోవాలి. చూడండి, నాకు జిలేబీ రాకపోయినా మా పిల్లల కోసం నేను ఏ విధంగా నేర్చుకుంటున్నానో జిలేబీ మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా మా పిల్లల కోసం ఈ మాత్రం నేర్చుకున్నానంటే గ్రేటే కదా. సరే, మరి మీకు ఈ జిలేబీ లెక్క కనిపిస్తుందా నేను వేసింది? నాకైతే జిలేబీ లెక్కనే అనిపిస్తుంది. మా పిల్లలకు కూడా పర్ఫెక్ట్గా నచ్చిందండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసేసి మళ్ళీ ఇంకో వాయి ఉడికేంత వరకు నేను పాకంలోనే అలానే పెట్టాను. ఈ వాయి తీసేలోగా అది పాకం చక్కగా పీల్చుకుంటుంది కదా. సో అప్పుడు ఇది తీసి అందులో వేసేసి ఇది వేసేసాను అనమాట. మరి మీరు ఇంట్లో జిలేబీ ఎలా చేస్తారు? నా లెక్కనే చేస్తారా? నాకన్నా మంచిగా చేస్తారో నాకు కామెంట్ అనేది చేయండి. మా పిల్లల కోసం నేనైతే ఈ విధంగా కష్టపడ్డాను. ఏమాత్రం తగ్గకుండా నా కష్టానికి ఫలితం అనేది దక్కిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నేను వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. कैसा है? अच्छा है, क्रिस्पी सी भी अच्छा है, सुपर। हमारे को भी हो गया। सुहाना ఏంటి పుహానా? कैसा है शादमा? अच्छा है। अच्छा है, कैसा है? यम्मी? आम जरा होना